హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ రిగార్డింగ్ యూనియన్ బడ్జెట్. అయితే రీసెంట్గా February 1 నాడు మన యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు యూనియన్ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అయితే ఆ యూనియన్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం వెనకాల ఎవరెవరి కృషి ఉంటుంది, ఏ ఆర్టికల్ ప్రకారం దానిని ఇంట్రడ్యూస్ చేస్తారు, ఈ బిట్స్ అన్నీ కూడా మనం తర్వాత అప్కమింగ్ సెషన్స్లో మనం డిస్కస్ చేద్దాం. యాజ్ క్రిస్ప్గా మనం డిస్కస్ చేద్దాం. కాకపోతే అయితే రీసెంట్గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లైక్ ఎస్ఎస్సి కానీ, రైల్వేస్ కానీ, బ్యాంక్స్ కానీ, స్టేట్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ కానీ, యూపీఎస్సీ కానీ ప్యాటర్న్ అంతా కూడా డిఫరెంట్ అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ టు ద పాయింట్ అడగకుండా దాని బిహైండ్ ఉన్నటువంటి పాయింట్స్ని కన్సిడర్ చేసి ఎక్కువగా క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అలాంటి ఒక థీమ్ని మనం బేస్ చేసుకొని రీసెంట్గా 8th కాన్సిక్యూటివ్ ఇయర్ 8వసారి వరుసగా ఆవిడ ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి యూనియన్ బడ్జెట్, దాంట్లో ఒక చిన్న ఫ్యాసినేటింగ్ థింగ్ ఒకటి ఉంది. అది వచ్చేసి ఏంటి అని అంటే ఆవిడ వేసుకున్నటువంటి అటైర్. బేసిక్లీ ఆవిడ ఫస్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు గమనిస్తే ప్రతి సారీ కూడా హ్యాండ్లూమే. అండ్ రీసెంట్ 2025 బడ్జెట్ని ప్రవేశపెట్టినప్పుడు ఆవిడ కట్టుకున్నటువంటి చీర ఏదైతే ఉందో అది ఇట్ వాజ్ మిథిలా ఆర్ట్. దానినే మధుబని పెయింటింగ్ అని కూడా అంటారు. ఆ మిథిలా ఆర్టిస్ట్ అయినటువంటి దులారీ దేవి గారు ఆవిడకి ప్రజెంట్ చేసినటువంటి శారీని ఆవిడ మన బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు కట్టుకోవడం జరిగింది. అండ్ దానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి, మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం అడగడానికి అవకాశం ఉంది అని అంటే, దులారీ దేవి గారు షీఈ్ వర్సటైల్ పర్సనాలిటీ, అంటే ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీగా మనం ఆవిడ గురించి చెప్పొచ్చు. అయితే ఆవిడ గురించి స్టోరీ చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. కాకపోతే అవన్నీ పక్కన పెట్టిస్తే ఆవిడకి పద్మశ్రీ వచ్చింది. ఏ ఇయర్లో ఆవిడకి పద్మశ్రీ లభించింది అని అంటే 2021లో పద్మశ్రీ లభించింది. ఆవిడ ప్రజెంట్ చేసినటువంటి శారీ మధుబని ఆర్ట్ లేదా మిథిలా పెయింటింగ్. ఆ మిథిలా పెయింటింగ్ విశిష్టత ఏంటి అని అంటే దాంట్లో నేచర్లో ప్రకృతిలో ఉన్నటువంటి అంశాలని, ఫిష్ అవ్వచ్చు, స్నేక్స్ అవ్వచ్చు, ట్రీస్ అవ్వచ్చు, పీకాక్స్ అవ్వచ్చు, అలాంటి వాటిని మోటివ్స్గా తీసుకొని దాని మీద ఆర్ట్ని అవి గీసి వాళ్ళు పెయింట్ చేస్తారనమాట. ఈ రీసెంట్గా నిర్మలా సీతారామన్ గారికి ఇచ్చినటువంటి శారీ కూడా సేమ్ వైట్ శారీ అండ్ గోల్డ్ బార్డర్ వచ్చేసి దాని మీద ఆ పీకాక్స్ అవన్నీ, ఆ బర్డ్స్ అవన్నీ కూడా దాని మీద పెయింటింగ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మీకు క్వశ్చన్ ఏమడవచ్చు అని అంటే, మిథిలా పెయింటింగ్ లేదా మధుబని ఆర్ట్ అన్నది దానికి జిఐ ట్యాగ్ ఎప్పుడు లభించింది, లేదా ఏ ప్రాంతం నుంచి ఆ మిథిలా పెయింటింగ్ అన్నది పాపులర్ అని అంటే బీహార్. అండ్ దీనికి జిఐ ట్యాగ్ వచ్చేసి 2005లో లభించింది. అండ్ జిఐ ట్యాగ్ గురించి కూడా మనం ఎప్పుడన్నా ఇంకా వేరే సెపరేట్ దాని గురించి ఒక చిన్న వీడియోలో డిస్కస్ చేద్దాం, నో నీడ్ టు వరీ. కాకపోతే రీసెంట్గా ఆవిడ అటైర్ గురించినటువంటి క్వశ్చన్స్ అడగడానికి ఏం ఆస్కారం ఉన్నాయనంటే, దులారీ దేవి గారు ప్రజెంట్ చేశారు, ఆవిడకి పద్మశ్రీ 2021లో లభించింది. అండ్ అదొచ్చేసి మిథిలా పెయింటింగ్ మధుబని ఆర్ట్ ఫ్రమ్ బీహార్. అండ్ దానికి జిఐ ట్యాగ్ వచ్చేసి 2005 సంవత్సరంలో లభించింది. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ఇంకా ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏమైనా చిన్నవి ఉంటే విల్ బి పోస్టింగ్ ఆన్ అవర్ పేజ్. ఇంకా మీకు ఇంకా ఫర్దర్గా ఏమన్నా వీడియోస్ కావాలి అని యూ కెన్ కమెంట్. అండ్ మనం డైలీ ఏదో ఒక చిన్న అప్డేట్తో మీ ముందుకు వస్తాం. ఇది అన్ని రకాలైనటువంటి ఎగ్జామ్స్, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కొరకు స్పెసిఫిక్గా ఓవరాల్గా వాళ్ళందరికీ యూజ్ అయ్యేలాగా మనం వీటిని ఇన్ డీటెయిల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. కాబట్టి ఇంకా ఫర్దర్ వీడియోస్ కోసం మీరు యూ కెన్ డూ ఫాలో అవర్ పేజ్ అండ్ విల్ మీట్ ఫర్ అనదర్ వీడియో. అంటిల్ దట్, థ్యాంక్ యూ.